ప్రెస్ మిత్రులకు నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల అభివృద్ధి కోసం బీసీలు విద్యాపరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, సామాజిక పరంగా అయితేనేమి అభివృద్ధి చెందాలని అనేక దశాబ్దాలుగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కొన్ని రాజకీయ పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి కొన్ని అవకాశాలు అయితే కల్పించడం జరిగింది. ఇంకా మరి మా జనాభా నిష్పత్తి, అసలు మేము జనాభాలో ప్రస్తుతం జనాభా గణన జరుగుతూ ఉంది. దాంట్లో మా కులాల యొక్క గణన ఏమిటి? మరి దాదాపు ఇంతకు మునుపే అనేక సంవత్సరాల కింద గణన చేసినప్పుడు 50% పైన ఉన్నామని అప్పుడున్న లెక్కలు తేలడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ మరి ఏదైనా కూడా జనాభా పెరుగుతూ పోతుంది కాబట్టి 60% దాదాపు మేము ఉంటామని అనుకుంటున్నాం. కానీ ఆ గణన చేపట్టాలని మరి ఈ ప్రభుత్వాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే చట్టసభలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం 50% ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, మిగతా కీలకమైన నామినేటెడ్ పోస్టులో కానీ కేటాయించాలని మొదటి నుంచి రిజర్వేషన్స్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. మరి అలాగే మొన్న మహిళా బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మా బీసీ ఉద్యోగులు ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు ఎస్సీ ఎస్టీల మరి బీసీ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బీసీ యువత మరి అనేక మంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం కేటాయిస్తూ ఉన్నాయి. మరి దాంట్లో కూడా బీసీ యువతకి రిజర్వేషన్స్ కేటాయించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. మరి వీటన్నిటినీ మేము ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మరి యువనేత ప్రస్తుత మంత్రి గారైన లోకేష్ బాబు గారికి పాదయాత్రప్పుడు బీసీల కష్టాలన్నింటినీ మరి వాళ్ళకు వివరించడం జరిగింది. మరి వారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు ఉన్న కష్టాలు తొలగించడానికి మరి అనేక మంది బీసీ మంత్రులతో మరి మేధావులతో ఒక చర్చను కూడా జరపడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గత ప్రభుత్వం రాక్షసంగా మరి స్థానిక సంస్థలలో 24% మరి ఎలక్షన్స్ని జరపడం జరిగింది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా 34% పైననే మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతానని చెప్పడం, మరి అలాగే గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ అన్నీ నిర్వీర్యం అయిపోవడం జరిగింది, ఎటువంటి బడ్జెట్ ఇవ్వకుండా. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి బీసీ కార్పొరేషన్స్కి జనసత్వాలు కలిగించి బడ్జెట్ని కేటాయించి వారికి ఆర్థిక వెసులుబాటు కోసం మరి లోన్స్ సౌకర్యం 50%తో మరి ప్రస్తుతం కల్పించడం జరిగింది. మరి అట్లాగే 47,000 కోట్ల చిల్లర బడ్జెట్ను కూడా బీసీ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మరి మొన్నటికి మొన్న మరి హౌసింగ్ లోన్ కూడా మరి హౌసింగ్ పథకంలో ఎస్టీ ఎస్సీల 50,000 రూపాయలని మరి అధికంగా ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. ఎమ్మెల్సీలుగా మొన్న 5 కేటాయిస్తే దాంట్లో 2 బీసీలకి, బీదా రవిచంద్ర గారు అయితేనేమి, బీటీ నాయుడు గారు అయితేనేమి, ఒక ఎస్సీకి మరి గ్రీష్మ గారికి ఇవ్వడం జరిగింది. మరి దీన్ని రాజ్యసభ సభ్యుల్లో కూడా మరి బీసీలకు కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తప్పకుండా బీసీల అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మరి ఆయన నిరూపిస్తూ మరి ముందుకెళ్తున్నందుకు ఆయనకి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
మరి ఆయనని కూడా మేము ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో మరి తప్పకుండా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు అధికారం కూటమిలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీసీలకు 50% రిజర్వేషన్స్ అంశాన్ని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపవలసిందిగా ఈ సందర్భంగా ఆయనను కోరుతున్నాము. అట్లాగే లోకేష్ బాబు పాదయాత్రలో విద్యార్థులకు అన్ని విషయాలలో సౌకర్యాలు కల్పిస్తూ సన్న బియ్యం కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వెంటనే మరి లోకేష్ బాబు గారిని కేటాయించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మరి నిర్మాణం చాలా రాజకీయ పార్టీలకు ధీటుగా మరి తయారు చేయడానికి మరి ఉన్న వాళ్ళని కలుపుకుంటూ కొత్త కమిటీలని వేసుకుంటూ మరి ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా జి శ్రీనివాసు గారిని, మరి అట్లాగే యువజన అధ్యక్షులుగా కె శ్రీనివాసులు గారిని, మరి ఇక్కడ మిగతా కార్యవర్గాన్ని కూడా అన్ని కులాలను కలుపుకొని మరి ఇక్కడ మరి నిర్మాణానికి మంచి లీడర్స్గా తయారు చేయడానికి మరి బీసీల అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడడానికి కేటాయించడం జరిగింది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉత్తరాంధ్ర పర్యటనని ఈ 3 రోజుల్లో మరి జరపడం జరిగింది. అందులో భాగంగా నాతో పాటు బీసీల అభివృద్ధి కోసం మరి తన జీవితాన్ని అంకితం చేస్తూ తిరుగుతున్న మా మహిళా టైగర్ మహిళా అధ్యక్షురాలు మరి ఇన్ఛార్జి ఎలగాల నూకలమ్మ గారికి, మరి అట్లాగే మా రాష్ట్ర కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు మా చెల్లంగి వేణు గారికి, మా రాష్ట్ర యువజన అధ్యక్షులు లద్దిక్ మల్లేష్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రస్తుతం యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు బత్తుల నాగేశ్వరరావు గారికి, మిగతా అనేక మంది వేదికను అలంకరించారు. వారికి మరి ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా బీసీల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ఈ సంఘము ఈ నాయకులు పనిచేస్తున్నారని తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాల నూకనమ్మ యాదవ్ నేను. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలోపేతం చేయడం కోసం గత 45 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, పోరాటాలే జీవితంగా బతికినటువంటి వ్యక్తి, జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతో కొత్తగా నియమితులైనటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుల వారి సారథ్యంలో 26 జిల్లాలు పర్యటిస్తూ అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ గా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేసుకుంటూ ఈరోజు కాకినాడ రావడం జరిగింది. కాకినాడలో కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీని బలోపేతం చేయాలనే ఒక ఏకైక ఆలోచనతో మా గౌరవ పెద్దలు ఈ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి చెల్లంగి వేణుగోపాల్ గారి సారథ్యంలో ఈ జిల్లా అధ్యక్షులుగా గుత్తుల శ్రీనివాస్ గారిని, జిఎస్ గారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసుమేను గంగయ్య గారిని నియమిస్తున్నాము. అలాగే కొల్లిబైన శ్రీనివాస్ గారిని జిల్లా యువజన అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే అనేక మందిని జిల్లా కమిటీలోకి, అలాగే సామంతకుర్తి రామకృష్ణ అని యూత్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాము. ఇంకా అనేక మందిని ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అంటే ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ఎన్నో జీవోలు సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘంది. గత ప్రభుత్వంలో బీసీలకి మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పోరాట ఫలితమే. ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారైనటువంటి వై నాగేశ్వరరావు గారిని, నన్ను, గౌరవ పెద్దలైనటువంటి అనేక మందిని, సుమారుగా 250 మందిని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావుల్ని,
మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యుల్ని పిలిచి ఈ ఒక్కసారికి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా బీసీలకి మంచి చేస్తామని ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము 100 నియోజకవర్గాలు తిరిగి రథయాత్ర చేసి బీసీలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దగ్గర చేశాం. దగ్గర చేసిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా బీసీలకి మంచి జరిగిందనే చెప్పాలి. 40 మందికి ఎమ్మెల్యేలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు, 8 మందికి మినిస్టర్లుగా అవకాశం ఇచ్చారు, కొంతమందికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారు, నామినేట్ పదవుల్లో ఓటాలు కల్పించారు, అలాగే బీసీ సప్లాంట్కి నిధులు కేటాయించారు. అలాగే ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకొస్తున్నాయంటే ఖచ్చితంగా జాతి యొక్క పోరాటాల ఫలితమే. ఆ పోరాటం అనేది ఉధృతం చేయాలని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని మేమందరం కూడా ఈ జాతిని మేల్కొల్పడం కోసం, చైతన్యం చేయడం కోసం అన్ని జిల్లాలు తిరిగి పనిచేస్తున్నాము. ఆ క్రమంలో భాగంగా వీళ్ళని నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది గ్రామ స్థాయి నుంచి పటిష్టపరుచుకుంటూ జిల్లా స్థాయి వరకు ఒక మంచి నిర్మాణంతో అందరూ కలుపుకొని ఒకళ్ళనొకళ్ళు సమన్వయపరుచుకొని గ్రామ స్థాయి నుంచి యువజన టీంనేమో కొల్లిబోయిన శ్రీనివాస్ బ్రదర్, జిల్లా అధ్యక్షులైనటువంటి జిఎస్ గారేమో మెయిన్ టీమ్ ని మెయింటైన్ చేసుకుంటూ మన చల్లంగి వేణుగోపాల్ గారి సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.